ఎలా ఉంటే సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా, అట్లా పిచ్చి పిచ్చి శాస్త్రాలు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి డైలాగులు చెప్తేనే సెలెక్ట్ చేస్తారు. రైతులకు ఒక్కటనే చేసిన ఏమన్నా చూపించాడా? మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నాడు, తర్వాత నేను సీఎం అన్నా నేను చేయడానికి మాట వదిలేడు. బిగ్ బాస్ అలా చూపిస్తుందా లేదా అలా ఉంటేనే సెలెక్ట్ చేస్తారా? ఏమో నేనైతే ప్రోమో చూసాను. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అది ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏదో చూపించుకుందాం, మన టాలెంట్ చూపించుకుందాం చాలా మంది వెళ్తారు. కానీ అంటే మనోడు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చూపిస్తే నన్ను సెలెక్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నాడు. అక్కడే తొక్కేస్తారనే విషయం తెలియట్లేదు మనోడికి అంతే. ఎలా ఉంటే సెలెక్ట్ చేస్తారు? ఎలా ఉంటే సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా, అట్లా పిచ్చి పిచ్చి శాస్త్రాలు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి డైలాగులు చెప్తేనే సెలెక్ట్ చేస్తారు. అదే స్టేజ్ మీద మాస్క్ మ్యాన్ కాకుండా ఉత్తర ప్రశాంత్ అని చెప్పి ఒక అబ్బాయి కాలు పట్టుకున్నాడు, అన్న నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పేసి. మరి అలా ఉంటే కరెక్ట్ అంటారా, ఇలా ఉంటే కరెక్ట్ అంటారా? మరీ అంత దిగజారిపోతే బాగోదు, అలానే మరీ అంత హైప్ ఇస్తే బాగోదు. ఏదో మీడియంలో చేసుకుంటే మనకంటే ఇది వస్తుంది అంతే, మనం సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని మనకు ఉంది కదా వచ్చింది అవకాశం, మనం నిరూపించేసుకుందాం, మన బలుపు ఏదో చూపించేసుకుందాం అంటే అక్కడ ఆల్ బలుపు చూపిస్తారు అంతే. నాకు తెలిసైతే బిగ్ బాస్ వాయిస్ తీసేసి మన కొండవస లక్ష్మణరావు గారు ఉన్నారు కదా, అయితే ఓకే అంటారు. ఆయన వాయిస్ పెడితే బాగుంటుందని అనుకుంటాను, ఎందుకంటే కామెడీగా ఉంటుంది కాబట్టి. అందరూ సీరియస్గా కాకుండా కామెడీగా అప్పుడప్పుడు బాగుంటుంది నా ఫీలింగ్ అంతే. బిగ్ బాస్ వాయిస్ ఉంటేనే బాగుంటుంది, బిగ్ బాస్ షోకైనా అందమైనా సరే ఆ వాయిస్ బాగుంటుంది. సో ఈ సీజన్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ కలిసి ఆడతాను అంటున్నారు, ఇది వర్కౌట్ అవుతుంది అంటారా? హిట్ అవుతుంది ఈ సీజన్? హిట్ కాదన్నా ఫట్ అవుద్దన్న, ఎందుకంటే కొలాబరేషన్ అయిపోయి అదో రకమైన ఇది వచ్చేస్తుంది. అంటే కామన్ మ్యాన్ ఏమో వేరేలా బతుకుతాడు, సెలబ్రిటీ అయినా కూడా వేరేలా బతుకుతాడు. ఎందుకంటే వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది, కల్చర్లోనైనా సరే, మాట తీరులోనైనా సరే, ప్రవర్తనలోనైనా సరే. ఏమో అందరూ మిక్స్ అవుతారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడగలుగుతాం అంతే. బ్రో చాలా మంది ఏమంటున్నారంటే ఈ కామన్ మ్యాన్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ టీఆర్పీ కోసం మాత్రమే చేస్తున్నారు, సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ లేవని అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా అయితే నేను అది కూడా అదే అంటానన్నా. ఎందుకంటే ఎక్కువ సెలబ్రిటీస్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మనం చూసుకోవాలని మన ఇండస్ట్రీ అనుకుంటుంది. తర్వాత ఏదో ఒక్కరినే ఇద్దరు సెలెక్ట్ చేస్తారేమో అని నా ఫీలింగ్ అంతే. సో ఆ కామన్ మ్యాన్ వస్తే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓట్లు పడవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఓన్లీ టీఆర్పీ కోసం ఫస్ట్ కామన్ మ్యాన్ని తీసుకున్నాం, వాళ్ళు టాలెంట్ లేకనో లేకపోతే ఏదో చెయ్యకనో ఎలిమినేట్ అయిపోయారు అంటారా? కానీ మనం ఏంటంటే మన కామన్ మ్యాన్ కాబట్టి మనం కామన్ మ్యాన్గా ఆలోచిస్తాం కాబట్టి మన కామన్ మ్యాన్ లైక్ చేస్తాం, సెలబ్రిటీస్ లైక్ చేయం. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఎప్పటికైనా వాళ్ళకు ఉండే అవకాశాలు వాళ్ళకు ఉంటే వాళ్ళు చేయాల్సిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ బతుకుతారు. కానీ కామన్ మ్యాన్ అలా బతకడు కదా అన్న, కానీ మనం కామన్ మ్యాన్ లైక్ చేస్తాం. సో మరి ఈసారి బిగ్ బాస్లో 2 houses అని అంటున్నారు, ఒకటి కామన్ మ్యాన్కి ఒకటి సెలబ్రిటీస్కి అన్నట్లుగా బయట టాక్ నడుస్తుంది. మీరేమంటారు, ఇలా పెడితే షో నడుస్తుంది అంటారు? అంటే అట్లా పెడితే బాగోదన్న, అది ఎవరికాల్లో సపరేట్ పెడితే బాగోదు. బిగ్ బాస్ హౌస్ అనేది ఒకటే ఉంటుంది, బిగ్ బాస్ అనేది 2 ఉండదు కదా. ఎవరికైనా ఒక బ్రెయిన్ ఉంటుంది, 2 బ్రెయిన్లు ఉండవు, ఒక బ్రెయిన్ ఉంటుంది కాబట్టి అందరిని ఒక దాంట్లో పెడితేనే బాగుంటుంది. సో ఓవరాల్గా బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం? బిగ్ బాస్ షో మీద నా అభిప్రాయం ఏంటంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం మన అందరం. ఎందుకంటే ఏదో రేపేం జరుగుతుంది మనకు టెన్షన్ వస్తుంది. వాళ్ళే ఉంది షూట్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, మనం చచ్చిపోతాం, మన తలకాపడి వస్తుంది అంతే. ఇప్పుడు ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ముస్లాం ఉంది కదండి, నాకు ఓట్లు పడకపోతే నేను కొడతానని చెప్పేసి అంటే గంగావ టైప్, మీరు ఎలా చూస్తారు? అట్లా యాటిట్యూడ్ ఓకేనా? మరి కొట్టాలన్నా, కొట్టకపోతే ఎలా? కొడితేనే కదా, దెబ్బ పడితేనే కదా మనిషి మారేది, అంతే. కొడితేనే అర్థం అవుతుంది, అలానే కొట్టేస్తే మాత్రం ఊరుకోరు కదా. సో బిగ్ బాస్ షో బెస్ట్ షో అనుకోవచ్చా? అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేదా కొన్నిసార్లు లైఫ్ కూడా ఉంటుంది, కొన్నిసార్లు మెసేజ్ కూడా చూపిస్తారు, దీనివల్ల యూస్ ఉంటుంది అంటారా? జనాలకు చూడొచ్చా? బిగ్ బాస్ వల్ల చాలా మందికి లైఫ్ వచ్చిందన్న, చాలా మందికి లైఫ్ వచ్చింది. బిగ్ బాస్ వల్ల చాలా మంది లైఫ్ వచ్చింది, బిగ్ బాస్ వల్ల కొంతమంది డల్ అయిపోయారు. కామన్ మ్యాన్ పేరు మీద ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు కామన్ మ్యాన్స్ లేరంటున్నారు. కామన్ మ్యాన్ ఎవరు తీసుకోరన్న, ఎంతవరకు ఈ పాపులర్ అయిన వాళ్ళు ఈ యూట్యూబర్స్ని వీళ్ళనే తీసుకుంటారు తప్ప మళ్ళీ కామన్ మ్యాన్ తీసుకోలేము. కామన్ మ్యాన్ పేరు పెట్టడం అలా పెడతారు, మనం ఏంటంటే మనం థ్రిల్గా మనం ఫీల్ అయిపోయి కామన్ మ్యాన్ తీసుకుంటారు, మనం థ్రిల్గా ఫీల్ అవుతాం. కానీ ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు, మనం ఎన్నన్నా సరే, మనం ఎన్ని మాట్లాడినా సరే అక్కడ జరుగుతూనే ఉంటుంది, మనం జరుగుతుంది. తీసుకున్నారు ఒకసారి రైతు బిడ్డ అన్నారు, ఒకసారి కొంతమంది సార్ కొద్దిగా ప్రియాంకని తీసుకున్నారు, కొంతసారి గంగావని తీసుకున్నారు. మరి లోలో ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంది బిగ్ బాస్, ఎందుకు అట్లా సెలెక్ట్ చేయాలంటున్నారు? లోలో కూడా ఎంకరేజ్ చేస్తుందంటే పల్లవి ప్రశాంత్ కూడా పిచ్చిన కొడుకులాగా మాట్లాడాడు కాబట్టి, పిచ్చి చేష్టలు చేశాడు కాబట్టి వాడిని తీసుకున్నారు. అది పిచ్చిన కొడుకులాగా వెళ్ళాడు. గమనించండి, కనబడితే కొడుకున్నా అనిపించట్లేదు. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చిందన్న, ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలి అందులోకి వెళ్దాం, బయటకు వచ్చి ఎందుకు నలుగురు పెట్టుకుని అనమాలా జాగ్వర్ కార్లను, BMW కార్లు ఎందుకు అది ప్రమోషన్ చేసుకుని రైతులకి ఏం చేస్తున్నాడు? రైతు బిడ్డ అని చెప్పుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమైనా చేయగలుగుతున్నాడా? రైతులకు ఒక్కటనే చేసిన ఏమైనా చూపించాడా?
మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నాడు, తర్వాత నేను సీఎం అన్నా నేను చేయడానికి మాట వదిలేడు. అది ఎంత వైరల్ అయిందో మన అందరికీ తెలుసు. అలాంటి సపోర్ట్ చేస్తాం మనం. అని మనం ఎంత ఇది ఉన్నామో చూడు సార్.